వచ్చాక కానీ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ని ఆడియన్స్ మధ్యలోకి తీసుకురాలేదు. దట్ ఈస్ ద బైక్ కదా. మీరు డిస్ప్లే కూడా చేయాలి ఆ బైక్ని, ఆ దండేసి దండం పెట్టాలి దానికి. అవును, ఆ మోటార్ సైకిల్ వచ్చేసి ఒక చాలా పెద్ద సిగ్నిఫికెంట్ క్యారెక్టర్ మనకి. చాలామంది ఆడియన్స్లోని మీడియాలో నుంచి క్వశ్చన్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేసాం, ఇప్పటివరకు రాలేదు. చెప్తాం, రాజస్థాన్లో బుల్లెట్ బాబా అన్న ఒక టెంపుల్ ఉందండి. ఆ బుల్లెట్ బాబా టెంపుల్ 1980s ఒక వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోతే ఆ బైక్ యాక్సిడెంట్ స్పాట్ నుంచి ఎక్కడికో తీసుకెళ్ళి పెడితే మళ్ళీ వెళ్ళి అదే స్పాట్లో ల్యాండ్ అయిందంట. ఎలా ల్యాండ్ అయిందో ఎవరికి తెలియదు. రెండో రోజు మళ్ళీ ఆ బండిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడితే మళ్ళీ అక్కడికే వచ్చిందంట. ఎలా వచ్చిందో ఎవరికి తెలియదు. ఎంక్వైరీ చేస్తే పోలీసులు బండి దానంతకు దానే వెళ్ళడం చూశారంట. ఇది నిజంగా జరిగి ఇన్నేళ్ళు అయింది, ఇప్పుడు 2025లో ఉన్నాం. ఇంకా ఆ గుడి ఒక పెద్ద 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 చాలా పెద్ద టెంపుల్ అది ఇప్పుడు. సో ఆ టెంపుల్ గురించి మనం ఇప్పటివరకు మన ఆంధ్రాలో ఇప్పటివరకు మనకు తెలీదు, కానీ కొత్తపల్లికి దానికి సంబంధం లేదు. ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ మాత్రమే. సో ఆ గుడి వెనకాల కథ ఏమై ఉంటుందా అని తెలుసుకోవాలంటే మీరు కొత్తపల్లిలో ఒకప్పుడు చూడాలి. అండ్ ఆ గుడికి వెళ్ళొచ్చిన ఫీలింగ్ కూడా వస్తుంది సినిమా చూసిన తర్వాత. సో ఎస్, మీ దగ్గర మైక్ ఎలాగో వచ్చింది కాబట్టి ఒక్కసారి ఆడియన్స్కి థ్యాంక్ యూ అని చెప్పుకుంటే. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్త పరిచయం అయినా సరే ఈ సినిమాని ఆదరించి నాతో కనెక్ట్ అయ్యి, రామకృష్ణ పడిన బాధలు, వాడు చేసే చేష్టలుకి నవ్వుకొని, వాడి మీద నవ్వుకొని, లాస్ట్కి వాడితో కనెక్ట్ అయ్యి ఆలోచించారు. వాడి ఇంట్రోస్పెక్షన్ని మీరు రిలేట్ అయ్యి నాకు చాలా కమెంట్స్ వచ్చాయి, చాలా రియాక్షన్స్ వచ్చాయి, చాలా మెసేజెస్ వచ్చాయి, అన్నీ విన్నాను. అండ్ నాకు అర్థమైంది ఏంటంటే మీరు నా క్యారెక్టర్కి, అందం క్యారెక్టర్కి, సావిత్రి క్యారెక్టర్కి, నాగమణి క్యారెక్టర్కి, రెడ్డి క్యారెక్టర్కి, అప్పన్న క్యారెక్టర్కి, అన్ని క్యారెక్టర్కి, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి మీరు పర్సనల్గా రిలేట్ అయ్యి దగ్గరుండి చూసినట్టు మీకు ఫీల్ అయ్యారని నాకు అర్థమైంది. అండ్ ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. కొత్త ఫేసెస్ అన్న విషయం మీరు పక్కన పెట్టి మీ ఇంట్లో వాడిగా మమ్మల్ని అందరినీ యాక్సెప్ట్ చేసి ఆదరించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాని మీ ముందుకు తీసుకొచ్చిన ప్రవీణ పరుచూరి గారు ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో తీయాలని, అలాగే ఈ సినిమాని మీకు ప్రజెంట్ చేస్తున్న రానా దగ్గుబాటి గారు ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అలా కోరుకోవాలంటే మీరు థియేటర్కి వచ్చి ఇంకా సినిమాని సపోర్ట్ చేయాలి. సో ప్లీజ్ సపోర్ట్ తెలుగు సినిమా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మా నాగమణి అత్త ఇప్పుడు పూనకం